కార్మిక హక్కులపై కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఐఎఫ్టియు నాయకులు గళమెత్తారు. కార్మిక వర్గం దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను క్రమంగా నిర్వీర్యం చేస్తూ కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు చిలుక శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లు కార్మికుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. చికాగో అమరవీరుల త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కార్మికుల చెమటతో నడిచే దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే నిర్ణయాలను మేమెప్పటికీ సహించము. 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మేడే వేడుకలను ఈసారి మరింత ఉత్సాహంగా పోరాట స్ఫూర్తితో నిర్వహించాలని చిలుక శంకర్ సూచించారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలోని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కార్మికుల ఐక్యతే వారి బలమని, ఏకతాటిపై నిలిస్తే హక్కులను కాపాడుకోవచ్చని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు పెరుగ వెంకటస్వామి, దుర్గం రవీందర్, ఓ సుధాకర్, సత్తు చందు, ఎం నాగరాజు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్మిక సమస్యలపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈరోజు ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అంతా కూడా మన ఐఎఫ్టి యొక్క పిలుపునిస్తూ ఉంది. 140వ మేడను పురస్కరించుకొని ఈ యొక్క మేడను జరుపుకుంటా ఉన్నాం. ఈ మేడ అంటే ఇది ఒక కార్మికుల యొక్క ప్రాణత్యాగాలతోటి, రక్త తర్పణతోటి వారికి ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం 140 సంవత్సరాల అవతల అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులు ఇప్పటి వరకు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అలాంటి హక్కులు ఏవైతే ఉన్నాయో కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా 8 గంటల నుంచి 18 గంటలు పని చేయాలని, కనీస వేతనాలు లేకుండా చేయాలని, యూనిట్ పెట్టుకునే హక్కు లేకుండా చేయాలని, సమ్మె హక్కు లేకుండా చేయాలని, ఇవాళ కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గానికి అంతా కూడా నష్టం చేస్తూ ఉంది. దీన్ని నిరసిస్తూ అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క గవర్నమెంటు పిడచెవిన పెట్టి వాళ్ళు చేయాలనుకున్నటువంటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. దీన్ని నిరసిస్తూ ఇవాళ మేడను మేము ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా కూడా పోరాటం చేయాలని చెప్పి ఐఎఫ్టి పిలుపునిస్తూ ఉంది. అలాగే కార్మిక హక్కులు పోకుండా కాపాడుకోవడం కోసం ఉద్యమాలు చేయాలని చెప్పని కూడా పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగానే వల్ల కార్మికుడు బ్రతకాలంటే, ఒక కుటుంబం బ్రతకాలంటే మినిమం 30,000 రూపాయలు ఉండాలనేటువంటిది మేము పిలుపునిస్తూ ఉన్నాం. 30,000 వేతనం కూడా కార్మికులకు చెల్లించాలి, కార్మికులకు. అలాగే ఇవాళ ఈ 8 గంటల పని ఏదైతే ఉన్నదో 8 గంటల ఎక్కువ చేసినట్టయితే ఓటు ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఒక్క జీవోను కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. ఇవాళ ఈ గవర్నమెంట్ నియమించినటువంటి మినిమం వేజ్ బోర్డు వాళ్ళు ఈ ప్రతి కార్మికుడు బ్రతకాలంటే మినిమం వాళ్ళకి 26,000 వేతనం ఉండాలని చెప్పని 2022లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఇప్పటి వరకు గెజిట్ చేయకుండా దాన్ని పెండింగ్లో పెట్టి ఇప్పటి పరిపాలనకు వచ్చి 13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్క జీవోను కూడా విడుదల చేయలేదు. తక్షణమే ఈ పార్లమెంటులో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ 26,000 వేతనం నుంచి 30,000 వేతనం చేయాలనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే గెజిట్ చేసి విడుదల చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఇవాళ ఈ మేడను పురస్కరించుకొని మేడ సందర్భంగా యావత్ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ చట్టాలను కాపాడుకోవడం కోసం, 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవడం కోసం, 30,000 వేతనాల కోసం, కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ యథావిధిగా కొనసాగించడం కోసం కార్మిక వర్గం అంతా ఈ మేడ సందర్భంగా ముందుకు రావాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నాం. కార్మికులందరూ కూడా ఈ 1వ తారీఖున జరగబోయేటువంటి మేడను విజయవంతం చేయడం కోసం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేడను జరుపుకుంటా ఉన్నారు. ఈ మేడే అంటే ఎంతోమంది ప్రాణత్యాగాలతోటి, ఎంతోమంది రక్త తర్పణతోటి ఏర్పడినటువంటి ఎర్ర జెండాను మే 1వ తారీఖు నాడు ఎగురవేస్తారు కార్మిక వర్గం అంతా. ఎందుకంటే ఈ ఎర్ర జెండా అనేటువంటిది కార్మికుల రక్తంతో పుట్టినటువంటిది. ఈ కార్మికులందరూ కూడా గతంలో 1886 మే 1 తారీఖు ముందు
కార్మికులకు ఎలాంటి హక్కు లేకుండే 18 గంటల పనిదినం ఉండే, అలాంటి పని భద్రత లేదు, కనీస వేతనాలు లేనటువంటి క్రమంలో వాళ్ళు మాకు ఈ పని మేము చేయలేము, మేము 8 గంటలే పని చేస్తాం